హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీమంతానికి నేను సెల్ఫ్ మేకప్ చేసుకున్నాను అన్నాను కదా. సో ఏమేం ప్రొడక్ట్స్ వాడాను అండ్ ఎలా చేశానో ఈ లాంగ్ వీడియోలో చెప్తాను. ఎలాంటి మేకప్ అయినా బాగా నిలబడాలంటే ఫస్ట్ నిద్ర చాలా ఇంపార్టెంట్. సో ముందు రోజు మంచిగా పడుకోవాలి. అఫ్ కోర్స్ నేను అది చేయలేదు అనుకోండి, బట్ చెప్తున్నా. తర్వాత హెయిర్ డ్రై చేసుకుని లెన్స్ పెట్టుకున్నా. ఈ లోపు మమ్మీ షవరం పెడుతున్నా. నాకైతే డిఫాల్ట్ హెయిర్ స్టైల్ పఫ్ ఇష్టం, నాకు అదే సూట్ అవుతుంది. సో పఫ్ పెట్టుకుని జడేసుకుందాం అనుకున్నా. ఇలా హెయిర్ చూసినప్పుడు అనిపిస్తుంది అంత హెయిర్ ఉంటే ఎంత బాగుందో అని. మేకప్ అయ్యాక శారీ వేసుకుంటే బాగుండేది, బట్ టైం లేక ముందు మమ్మీ శారీ. లెట్స్ స్టార్ట్ ద మేకప్. మేకప్ చేసుకున్నప్పుడు ఎప్పుడు స్కిన్ క్లీన్ గా ఉండాలి. సో ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మాయిశ్చరైజర్ రాసుకున్నా. క్లిప్ మిస్ అయింది. సో దీని తర్వాత నేను ప్రైమర్ రాసుకున్నా. నేను ఏ ప్రొడక్ట్స్ వాడానో అవన్నీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ప్రైమర్ అన్నది మన ఫేస్ టైప్ బట్టి తీసుకోవాలి. ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చో ఎవరికైనా ఒక ఐడియా కావాలంటే నేను ఒక వీడియో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. లాంగ్ డ్యూరేషన్ లో మేకప్ నిలబడాలంటే ప్రైమర్ కంపల్సరీ. ఇప్పుడు నేను ఫేస్ మీద రాసేది కలర్ కరెక్టర్. మన ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా డార్క్ స్పాట్స్ ఉన్నవి బాగా కవర్ చేస్తుంది. సో మరి ఎక్కువ రాయకూడదు, ఎక్కువ రాస్తే మేకప్ పాడైపోతుంది. సో కొంచెం తీసుకుని ఎక్కడైతే ఉందో అక్కడే లైట్ లైట్ గా అప్లై చేశాను. ఏ ప్రొడక్ట్ తీసుకున్నా మన స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే తీసుకోవాలి, లేదంటే ఎంత మేకప్ చేసినా చండాలంగా ఉంటుంది. ఇప్పుడు మన ఐస్ కింద మన పిగ్మెంటెడ్ ఏరియాస్ లో కన్సీలర్ అప్లై చేస్తున్నాను, అది కూడా షుగర్. ఇది నా ఫేవరెట్ అన్నమాట. నేను బేసిక్ గా మేకప్ అయితే చేయను ఎక్కువ, బట్ ఈ షుగర్ కన్సీలర్ అయితే మాత్రం రెగ్యులర్ గా వాడతాను, చాలా బాగా వర్క్ చేస్తాను. మేకప్ స్పాంజ్ తీసుకుని కొంచెం వెట్ చేసి డాప్ చేయాలి. మరీ ఎక్కువ ఓవర్ కూడా చేయకూడదు అనమాట. మనం కన్సీల్ చేస్తే మళ్ళీ అది మేకప్ అంత సటల్ గా కనబడదు. సో ఈ స్టెప్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి మన ఫేస్ ఈవెన్ గా అయిపోతుంది చూడడానికి. ఇలా మనం ఇంట్లో చేసుకునే దానికి అండ్ బ్యూటీషియన్స్ కి ఒక తేడా ఏంటంటే ఒరిజినల్ ప్రొడక్ట్స్ వాడాలి. మేకప్ లో మెయిన్ థింగ్ ఫౌండేషన్. ఇది ఎక్కువ అప్లై చేయాలి అండ్ కరెక్ట్ ప్రొడక్ట్ కూడా చూసుకోవడం రావాలి. మామూలుగా అయితే ఇప్పుడు నేను మ్యాక్ ఫౌండేషన్ వాడుతున్నా. మ్యాక్ ఒరిజినల్ మీరు ఈవెన్ చిన్నది తీసుకున్నా కూడా 3800 కాస్ట్. రెగ్యులర్ గా యూజ్ చేయకపోతే అంత కాస్ట్ పెట్టి కొనడం వేస్ట్, అండ్ మనం కూడా కొన్నిసార్లు అంత బడ్జెట్ వేస్ట్ అనుకుంటాం కదా. సో నేనేం చేశానంటే, నేను ఈ మధ్య మేకప్ ఎక్కువ యూజ్ చేయట్లేదు కాబట్టి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, శాంపిల్ షోకేస్ వాళ్ళ పేజ్. సో ఇక్కడ ఏంటంటే మనకి కావాల్సిన ప్రొడక్ట్ శాంపిల్ ప్రొడక్ట్ కింద కొంచెం కొంచెం పంపిస్తారు. ఒరిజినల్ ప్రొడక్ట్ అంటే ఇప్పుడు నాకు మ్యాక్ ఫౌండేషన్ అవసరమైంది. సో నేను ఒక 7 పంప్స్ తీసుకున్నా. వాళ్ళ దగ్గర అరౌండ్ 400 రూపీస్ పడింది. ఆ కాస్ట్ కి బయట డూప్లికేట్ ప్రొడక్టే వస్తుంది, కానీ మన మేకప్ అంత బాగా సెట్ అయి ఉండదు కదా. సో ఒక్కసారి 2 టైమ్స్ యూజ్ చేసినా కూడా నాకు మంచి రిజల్ట్ కావాలనిపించి నేనైతే మాత్రం ఇది కొనుక్కున్నాను. నాకు షిప్పింగ్తో కలిపి నియర్లీ 370 to 400 పడింది. సో దానివల్ల ఏంటంటే నేను ఒరిజినల్ ప్రోడక్ట్ వాడాను అండ్ నా పర్పస్ కూడా ఫుల్ఫిల్ అయింది. దీని గురించి నేను మరింత డీటెయిల్డ్ గా ఒక షార్ట్ వీడియో చేస్తాను. ఫౌండేషన్ అప్లై చేశాక మన మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే మేకప్ ఫిక్సర్ స్ప్రే చేయాలి. ఇది కూడా నేను మ్యాకే తీసుకున్నాను అండ్ చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇదైతే నేను ఈవినింగ్ దాకా పెద్దగా టచ్ అప్ చేయకుండా కూడా హెల్ప్ చేసింది. ఫౌండేషన్ అప్లై చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు నేను లూజ్ పౌడర్ తీసుకున్నాను. ఈ లూజ్ పౌడర్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఆఫ్ కాంపాక్ట్ పౌడర్. ఆబ్వియస్లీ అదైనా యూజ్ చేయొచ్చు, ఇదైనా యూజ్ చేయొచ్చు, బట్ నేను కొంచెం లూజ్ పౌడర్ అప్లై చేసి మళ్ళీ మేకప్ ఫిక్సర్ కొట్టాను, సో దట్ మేకప్ అలా సెటిల్ అయి ఉంటుందని. ఈ మేకప్ మిడిల్ లో ఫౌండేషన్ రాసాక అండ్ కాంపాక్ట్ రాసాక ఇలా స్ప్రే చేయడం వల్ల మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మన బేస్ సెట్ అయిపోయింది. ఫేస్ ని హైలైట్ చేస్తున్నాను నేను. ఇది రెవ్లాన్ హైలైటర్, చాలా బాగుంది. జస్ట్ నేను నోస్ దగ్గర చిన్న దగ్గర కొంచెం అప్లై చేసా. మన చీక్స్ దగ్గర కొంచెం హైలైట్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. నేను రెవ్లాన్ స్కిన్ లైట్స్ తీసుకుని కొంచెం కొంచెం ఫేస్ కి అటు ఇటు లైట్ గా అప్లై చేస్తాను. దీని గ్లిటర్ లుక్ వల్ల మన ఫేస్ కి ఒక మంచి లుక్ వచ్చి ఎన్హాన్స్ అవుతుంది. కొంతమంది దీన్ని ఫౌండేషన్ తో కలిపి రాసేస్తారు, అంటే స్టోప్ క్రీమ్ లో కూడా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఐస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఐస్ కి కాజల్ అప్లై చేశాను. ఇది రెనే కాజల్. ఇప్పుడు ఒకసారి స్టిక్ తో లిప్ లైనర్ అప్లై చేస్తున్నా. ఐ మేకప్ చేసేటప్పుడు కొంచెం కన్సీలర్ తీసుకుని ఐస్ కి అప్లై చేస్తే మన షేడ్ ఉంటుంది కదా, అది ఐస్ కి బాగా స్టిక్ అయ్యి ఎక్కువసేపు నిలబడుతుంది. కొంచెం కన్సీలర్ తీసుకుని దాన్ని అప్లై చేసేసి ఒక 1 minute వదిలేసి అప్పుడు ఐ షేడ్ వేస్తే చాలా బాగా లుక్ వస్తుంది. నాకు నేను కన్నా పక్కన ఎవరైనా వేస్తే షేడ్స్ బాగా వస్తాయి అనిపించింది. సో మమ్మీ ఐ షేడ్ వేస్తున్నారు. ఇది ఒక ఐ షేడ్ ప్యాలెట్. మనం బేసిక్ గా ఏదైనా తీసుకోవచ్చు ఇందులో. మీరు చూసుంటే నేను మస్కారా కానీ ఐలైనర్ కానీ వేయాలి. రీజన్ ఏంటంటే ఫేక్ లాషెస్ ఉంటాయి కదా, నేను అవి పెట్టుకున్నాను. ఆ ఫేక్ లాషెస్ ఏంటంటే దాని గమ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. అది స్టిక్ చేయడానికి మనం ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది మనకి ఐలైనర్ లా పనికొస్తుంది. ఐలైనర్ వేసి మళ్ళీ ఆ గమ్ వేసి స్టిక్ చేయడానికి ట్రై చేస్తే డబల్ అయిపోతుంది అని చెప్పి నేను జస్ట్ ఆ గమ్ ని యూజ్ చేశాను. అది బ్లాక్ కలర్ లో ఉంది కాబట్టి నేను లిప్స్టిక్ షుగర్ లిప్స్టిక్ యూజ్ చేశాను. క్లిప్ రికార్డ్ స్టిక్కర్ పెట్టేసి వన్స్ అగైన్ మేకప్ ఫిక్సర్ తో ఇంకా మేకప్ ని సెట్ చేసేసాను. ఇది నా ఫైనల్ లుక్. ఈ మేకప్ లుక్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏమైనా పర్టికులర్ లింక్స్ ఆర్ ప్రొడక్ట్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో పింక్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. లాస్ట్ గా సబ్స్క్రైబ్.